ప్రైజ్ ద లార్డ్. అయ్యారు గుడ్ మార్నింగ్, వందనాలండి. 1970 సంవత్సరంలో విశాఖపట్నంలో వచ్చినటువంటి ఆ ఉజ్జీవాన్ని మీరు ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం అనేది నిజంగా దేవుడు మీకు ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి కృతజ్ఞత. మిమ్మల్ని చూసి మీ ఆలోచనల్ని గమనించి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నామో. రక్షణ డేటే బాప్తిజం తీసుకున్న రోజే గుర్తులేనటువంటి ఈ క్రైస్తవ సమాజంలో మీరు పొందినటువంటి ఆ రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ రోజుల్లో 1970 సంవత్సరంలో పరిచర్య చేసేటటువంటి, సేవ చేసేటటువంటి, సువార్త ప్రకటించేటటువంటి ఆ సేవకులందరినీ గుర్తు చేసుకుంటూ, ఆ రోజుల్లో వచ్చిన ఉజ్జీవాన్ని మర్చిపోయేటటువంటి వారందరినీ ఒక దగ్గర సమకూర్చి, వారందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి, వారు మర్చిపోయినటువంటి ఆ జ్ఞాపకాలని మళ్ళీ మీరు జ్ఞప్తికి తీసుకొచ్చిన ఆ గొప్ప ఆలోచన దేవుడు మీకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను అయ్యగారు. ఇది ఏదో చెప్పాలని కాదు, కానీ అది తలపోసుకుంటూ నా మదిలో మీరు చేసేటటువంటి గొప్ప కార్యాన్ని నేను చూసి, ఆ కార్యక్రమాలకి అభాగ్యుని నన్ను కూడా మీరు తీసుకెళ్ళి అది గమనించి చెప్తున్నటువంటి విషయాలు. నేనైతే 3 కార్యక్రమాలకి మీరు నన్ను పిలిచారు, నేను వచ్చాను. ఆ కార్యక్రమాలను బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతించాను. అంటే చాలామందికి ఇది అవసరమా అని అనుకోవచ్చు మీ గురించి, కానీ మీకు ఆ కృతజ్ఞతపూర్వకమైన ఆలోచన దేవుడిచ్చాడు. ఇది మన విక్టర్స్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కనుక భావితరాలు అందరూ చూస్తారు దీన్ని. ఆ రక్షణ దినాన్ని, తొలి రోజుల్లో చేసినటువంటి సేవని, ఆ రోజుల్లో జరిగినటువంటి ప్రార్థన జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడం, ముందు తరాల వారు విని ఒక స్ఫూర్తిదాయకంగా దాన్ని తీసుకొని వారు కూడా తొలి దినాల్లో చేసినటువంటి సేవా పరిచర్యలను జ్ఞాపకం చేసుకుంటారని ఖచ్చితంగా నేనైతే నమ్ముతా ఉన్నాను. మీకు దేవుడిచ్చినటువంటి అమోఘమైనటువంటి ఆలోచనలు బట్టి స్తుతిస్తున్నాను. ఏదో మాట ద్వారాగో లేకపోతే ఏదో కాకుండా దాన్ని క్రియారూపకంగా మీరు చేస్తూ కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతూ వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళే మర్చిపోయి ఉంటారు బహుశా. వారి కుటుంబస్తులకి అసలు గుర్తే ఉండదు బహుశా. కనుక మీరు తలపెట్టినటువంటి కార్యక్రమం అమోఘం. కనుకే 2 కార్యక్రమాలు మీరు చేశారు. 3వ కార్యక్రమాన్ని డేవిడ్ రాజు గారిని దేవుడు ప్రేరేపించారు. 4వ కార్యక్రమం ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే ఆ కార్యక్రమం పలాసలో జరుగుతుందని మీరే మనం తెలియపరిచారు. కనుక ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి దైవ కార్యక్రమాన్ని నుంచి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను, కనపరుస్తూ ఉన్నాను. మీకు ఈ మంచి ఆలోచన బట్టి దేవుడిని ఎంతగానో కొనియాడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ గారు, వందనాలు. దేవుడు మన పరిచర్యను, మిమ్మల్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని, మన సంఘాలని దేవుడు ఆశీర్వదించాలని ఎంతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ గారు, వందనాలండి.